నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సితార నాగవంశీ గారు కనబడటం లేదు అని చెప్పి గతంలో కొంత ప్రచారానికి ఆయన చాలా ధీటుగా సమాధానం చెప్పారు. సో ఎందుకు గతంలో కూడా చూసుకుంటే సినిమా రిలీజుల పైన కూడా ఏదైతే డిజిటల్ మీడియా చేస్తున్నటువంటి దానిపైన కూడా ఆయన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఆయన చెప్తున్న సమాధానాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇవాళ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇదే ప్రశ్న ఆయనకి వచ్చింది. దానికి సమాధానంగా చెప్పిన మాట అయితే, అంటే ఎప్పుడు కనబడట్లేదు, దుబాయ్ వెళ్ళిపోయాడు అనేది అప్పుడు వార్తలు వచ్చినాయి కాబట్టి దానికి వివరణ ఇచ్చినట్టుగా ఉంది ఆయన వెర్షను. ఆయన అన్న మాట ఏంటంటే, నేను మోసపోయాను, జూనియర్ ఎన్టీఆర్ కూడా మోసపోయాడు అనే మాట అన్నాడు ఆయన. అంటే దాదాపు 100 కోట్ల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు పెద్ద ఇది వార్ 2 తీసుకోవడం అనేది ఒక చెప్పాలంటే రిస్కీ అటెంప్ట్ అని చెప్పాలి. ఆయన మాటలో ఏంటంటే కొంతవరకు నిజమందని అనిపిస్తుంది కదా. మేము మోసపోయాం, ఇష్రా ఫిల్మ్స్ మమ్మల్ని మోసం చేసింది, అదితి సూపర్ మమ్మల్ని మోసం చేసేయడం అంటాం అంటే వాళ్ళకి భారీగా నష్టం జరిగింది. అది నమ్మి మోసపోయారు వాళ్ళు. ఇష్రా ఫిల్మ్ నమ్మి సితార నాగవంశీ గారు మోసపోయిన మాట వాస్తవం. వాళ్ళకి చాలా కోట్లలో నష్టం రావటం వాస్తవం. ఆయన దుబాయ్ పారిపోయాడా లేదా ఇవన్నీ సెకండరీగా, ఇంత జరిగితే ఇంత చెప్తా ఉంటారు కాబట్టి దానికి వివరణ ఇచ్చుకునేలాగానే ఆయన ఈరోజు వెర్షన్ అయితే ఉంది. అయితే నాగవంశీ గారికి సంబంధించి నిజంగా యష్ రాజ్ ఫిలిమ్స్ ఏవైతే చాలా పెద్ద బ్యానర్ అది. సో ఆ పెద్ద బ్యానర్లో ఈ సినిమా చాలా మంచి హిట్ కొట్టేస్తుందని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఫ్లాప్ కూడా మనం చూసాం. అదే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ అదే విధంగా ఆయన కూడా అదే అనుకున్నారని చెప్పేసి అనుకున్నారు. సో వాస్తవానికి ఫ్లాప్ అయింది కాబట్టి ఇలాంటి విమర్శలు, కానీ అదే ఒకవేళ హిట్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం పెద్ద తప్పితం అండి. ఈ సినిమా బదులు ఆయన వేరే సినిమా ప్రశాంత్ నీల్తో సినిమా చేసుకున్నా బాగుండేది. ఇప్పుడు ఆయన ఈ సినిమా చేసి ఉండకపోతే ఆయన ఇంకో రకంగా ఉండేది పరిస్థితి. అసలు వార్ సినిమానే పెద్ద సిరీస్ హిట్ అయిన సందర్భాలు లేవు, అనుకున్న రేంజ్ హిట్లు కాదు. దానికి సీక్వెల్ చేయడం ఇంకొక తప్పితం. వాళ్ళు మళ్ళీ వార్ 3 చేస్తే అదొక పెద్ద తప్పితం. హృతిక్ రోషన్తో పక్కన చేస్తున్నాం కదా అని జూనియర్ ఎన్టీఆర్ ఊహించుకుని ఉండొచ్చు బహుశా. మొత్తానికి అయితే తొందరపడి నేను ఆ సినిమా కమిట్ అవ్వడం జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పు. ఆ సినిమా తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడం సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేసిన తప్పు. అది పెద్ద తప్పు అని చెప్పాల్సి వస్తుంది. ఇవాళ దాని ఫలితమే వాళ్ళకి దాదాపు 100 కోట్లు ఆ సినిమాకి తిప్పి కొడితే నెట్ కలెక్షన్సే 280 కోట్లు కూడా రాలా. మరి ఆ ప్రకారం చూసుకుంటే భారీ డిజాస్టర్గా చెప్పాల్సి వస్తుంది వార్ 2 అనేది. అయితే ఇక్కడ తెలుగునాట ఏదైతే హృతిక్ రోషన్ గారు కూడా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మీకు అన్న నాకు తమ్ముడు అని చెప్పేసి అన్న మాట కూడా చాలా పెద్ద వైరల్ అయింది. కానీ హృతిక్ రోషన్ ఇక్కడికి వచ్చి అంత పెద్ద ప్రమోషన్ చేసినా సరే ఎక్కడ కూడా మనకి లాభాలేం కనిపించలే. అలా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి ఏమన్నా మధ్యలో విభేదాలు వచ్చాయంటే లేదు. ఎందుకంటే నాని నితిన్కి సంబంధించిన పెళ్లిలో నిజంగా బాలీవుడ్ నుంచి వచ్చిన ఏకైక స్టార్ ఎవరంటే మనకి హృతిక్ రోషన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ మధ్యన ఓన్లీ ఆర్థిక విభేదాలైనా లేదంటే మనకు నార్మల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో కూడా విభేదాలు వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే హృతిక్ రోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తే, ఆ సినిమాలో నటుడిగానే చెప్పాలి. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ అనేది చాలా పెద్ద బ్యానర్. వాళ్ళకి ఈ మధ్యనే వచ్చిన సయారా సినిమా ఎంత పెద్ద హిట్ మనం చూసాం. అంత అలాంటి బ్యానర్ మీద మరి వాళ్ళ బ్యానర్లో అవకాశం అంటేనే పొంగిపోతారు. ఏ హీరోయిన్, ఏ స్టార్ హీరోయిన్, అది బాలీవుడ్ కావచ్చు, ఇతర ప్రాంతీయాల్లో ఏ హీరో అయినా కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా అంటే ఒక అదృష్టంగా భావిస్తారు. వాళ్ళు అందుకే ఒప్పుకుని ఉంటారు నాకు తెలిసి. కాకపోతే అట్లాంటి బ్యానర్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కథ వినరో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం తీసుకొస్తే అది యాక్సెప్ట్ చేస్తారు అంతే. నమ్మకంతో చేసేట రాజమౌళి సినిమా చేస్తున్నానంటే ఎవరైనా నమ్మకంతో ఓకే అంటారు. హీరోలు కథ వినాల్సిన పని లేదు. అదే ఇంకో కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆ కథ వింటారు, వడపోతారు, దాంట్లో ఏలు పెడతారు, కిలుగుతారు, కిలికి కంపు చేసి ఆ హిట్ కూడా పోదు, ఉన్న వచ్చే హిట్ కూడా ఆ డైరెక్టర్కి పోద్ది. కానీ అట్లాంటి బ్యానర్ మీద సినిమా అంటే వేలు పెట్టరు, కమిట్ అవుతారు, చేసి వచ్చేస్తారు. ఆ నమ్మకంతోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా కమిట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అయ్యారని చెప్పి ఈయన కమిట్ అయ్యాడు నాగవంశీ గారు. అట్లా చెప్పాలంటే వాళ్ళు చాలా పెద్ద లాస్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 100 సినిమాలు హిట్ అవ్వచ్చు, కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే పోయే డబ్బులు ఎక్కువ ఉంటాయి. అది మనకి ఏంటో కోట్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ చేతికి వచ్చే డబ్బులు చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. అది నిర్మాత కష్టాలు ఎవరికి తెలియదు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ నిర్మాత కష్టం. హీరోలకి ఏంటంటే వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఇంట్లో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినంత వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వచ్చేస్తుంది. ఎటు వచ్చి నష్టపోయింది నిర్మాత నాగవంశీ గారే. కాకపోతే ఆయన జూనియర్ ఎన్టీఆర్ని నన్ను మోసం చేశారనే మాట ఆయన వాడుతున్నారు, కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం నాగవంశీనే. అయితే వాస్తవానికి చూసుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు హీరోలు కావచ్చు
లేదా డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతూ వస్తున్నారు. కానీ ఎందుకని ఇలాంటి టైంలో మన తెలుగు సంబంధించిన బ్యానర్ కావచ్చు, లేకపోతే స్టోరీ కావచ్చు, ఇది వదిలిపెట్టి జూనియర్ ఎన్టీఆర్ అలా చేయడమే కొంత తప్పు అనుకోవాలా? లేదా హిందీ హీరోలు కూడా వచ్చేసి ఇక్కడ తెలుగు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పైన ఉన్న నమ్మకాన్ని కొంత కోల్పోవాల్సి వచ్చిందంటే ఏమంటారు? అక్కడ క్రియేటర్స్ తక్కువ ఉన్నారనిపిస్తుందండి బాలీవుడ్లో. మన వాళ్ళు హిట్ ఇవ్వాల్సి ఇస్తున్నారు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు హిట్ ఇవ్వలేకపోతున్నారు. అదొక ఫెయిల్యూర్గా చెప్పాలి. ఇప్పుడు అక్కడ వచ్చి అక్కడ హీరోలు వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్నారంటే మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మన సినిమా చేయలేము. అక్కడ డైరెక్టర్ కూడా మనవాడు ఏంటి మన సినిమా చేయొచ్చు. కానీ ఇప్పుడు యశ్రాజ్ ఫిల్మ్స్ ఒక డైరెక్టర్తో బాబీతోనో ఎవరితో సినిమా చేశారనుకో మన హీరోలు చేయొచ్చు ఇబ్బంది లేకుండా. అదే ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ల మీద వాళ్ళకే నమ్మకం లేదు, ఆ హీరోకి నమ్మకం లేక మన సినిమాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఉదాహరణ అదే. అందువల్ల మన క్రియేటర్స్ తగ్గిపోయారని అనుకోవాల్సి వస్తుంది బాలీవుడ్లో. ఎవరో ఒకటిద్దరు తప్పితే హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే కనపడుతుంది అక్కడ. అవును. అయితే మొత్తానికి నాగవంశి గారు ఏంటి వాస్తవాలు ఏంటని తెలుసుకున్నారా? ఇప్పుడు బాలీవుడ్ని పూర్తిగా వదిలిపెట్టి టాలీవుడ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయబోతున్నారు అంటే ఏమంటారు? వాళ్ళు సినిమాలు అయితే తగ్గించుకోరండి. నాగవంశి గారు ఎక్కడికి పోలేదు, ఆయనే చెప్తున్నాను నేను ఇక్కడే ఉన్నానని. కాబట్టి కాకపోతే నష్టం అయితే భారీ నష్టం అయితే జరిగింది. నష్టం జరగకపోతే ఆయన ఆ మాట అనరు. కాకపోతే వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ధీటుగాను, మైత్రి వాళ్ళకి ధీటుగాను వాళ్ళు నిలబడి సినిమాలు చేస్తారంటే చాలా గొప్ప విషయం అది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి హిట్లు వేరే సినిమాలతో వస్తే చిన్న సినిమాలతో పెద్ద హిట్లు ఇచ్చారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఏంటంటే కొద్దిగా నమ్మకంతో వెళ్ళిపోయారు, అక్కడ కొద్దిగా ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి నాగవంశి లాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసి అడిగి వేసుకుంటే చాలా జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. మన బ్యానర్ ఇప్పటికీ కూడా మంచి హిట్లు ఇచ్చిన బ్యానర్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి కానీ జనరల్గా మంచి బ్యానరు. పైగా వెనకాల త్రికృష్ణ శ్రీనివాస్ లాంటి వ్యక్తి మాటల మంత్రికి వాళ్ళకి అండగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నాగవంశి ఏదైతే ఎక్స్ట్రా ఫిలిమ్స్ దగ్గర నుంచి నష్టపోయిన దాని గురించి ఇప్పుడు చెప్పడం అయితే పెద్ద రచ్చరచ్చ కింద మారింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.